పర్యటించారు. కొల్లేరును పరిరక్షించాలని 2006లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్రం అమలు చేయట్లేదని మండిపడ్డారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం చేసే కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు. కొల్లేరు ప్రజలు చేపలు పట్టుకుని అమ్ముకోవాలంటే రోడ్డు మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో కులగణన జరిగితే గుత్తాధిపత్యం వహించే వ్యవస్థ మొత్తం బద్దలైపోతుందని చెప్పారు. మొత్తం నీళ్ళు అడ్డం పడతా ఉన్నాయి, అది తీసేయాలా, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా. కొన్ని చోట్ల గ్రామాలకు రోడ్లు వేయాలా, రోడ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా. పర్మిషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకోవాలా. అందులో కేంద్రం రాష్ట్రం కలిసి కూడా డబుల్ ఇంజినే కదా, మరి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్కి అమలు సహకారం ఉండదా? ఎందుకు పరిష్కారం చేయరు? ఎందుకు రోడ్లు లేరు? ఆడవాళ్ళు మగవాళ్ళు తిరగాలన్నా, గర్భిణీ స్త్రీలు ఆ రోడ్లో ప్రయాణం చేస్తే 7 నెలలుగా ప్రసవించేస్తారు అక్కడే, హాస్పిటల్కి పోనక్కడ. అంత ఘోరంగా ఉన్నాయి. అదే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. మరి ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకోవాలి కదా. గ్రామ ప్రజానీకానికి నష్టం వస్తుంది. వాళ్ళు చేపలు పట్టుకొని తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే రోడ్లు లేవు వాళ్ళకి. మొత్తం నీళ్ళు అడ్డం పడుతూ ఉన్నాయి.